యాహ్! యెస్. సౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది. మ్యూట్‌లో పెట్టుకోండి అందరూ. డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకే అండి. క్లాసు అంటే లైక్ ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రము చెప్తాను. అంటే ఏంటి, మనం ఎట్లా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటున్నాము. ఎండ్ ఆఫ్ ద డే మీకెలా యూజ్ అవుతదిది. ఏ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. మీరు జాబ్‌కెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు? లేదా ఓన్‌గా మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? లేదా బిజినెస్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్‌కి ఎలా అప్లై చేయొచ్చు? లేదా కొత్త బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు? వీటన్నిటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన ఎంటైర్ క్లాస్‌లో కవర్ అయితది. బిఫోర్ దట్ నా ఇంట్రడక్షన్ మీకు చెప్తానిప్పుడు. నా పేరు వాణి అండి. నాకు టోటల్ 9+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్‌లో. నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌లాగా లైక్ కేరళ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్నాను. అలాగే కేరళ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గూడా ట్రైనర్‌గా చేస్తున్నా. అండ్ నాకు మళ్ళీ ఈ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తోటి నాకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, సౌదీలో క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి మేము వర్క్ చేస్తాము. మాకు ఒక టీమ్ అయితే ఉంది. 6 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఎస్‌సిఓ చేసేవాళ్ళు, 2 మెంబర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ 2 మెంబర్స్ వెబ్‌సైట్ డెవలపర్స్. మా టీమ్‌తో మేము వర్క్ చేస్తున్నాం. అలాగే నేను పర్సనల్‌గా నేను ట్రైనింగ్స్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఇందులో వచ్చి ఆల్మోస్ట్ ఎవరైతే టోటల్‌గా కంప్లీట్ ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు ఏ రోజు చెప్పిందో ఆ రోజు ప్రాక్టీస్ చేసి మాక్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయిన వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేసే టైంలోనే ఆల్మోస్ట్ అందరూ ప్లేస్ అయ్యారు. మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు కాకుండా అది మన సక్సెస్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని వర్క్స్ చేసుకుంటూ గూడా అంటే ఇదేమి నార్మల్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లాగా ఏదో బ్యాచ్‌కొచ్చేసి వాళ్ళు అటెండ్ అయ్యి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మేము వదిలేయడం అట్లా ఉండదు. ఒకసారి మా దగ్గర జాయిన్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మేము వాళ్ళతో సపోర్ట్‌గా ఉంటాము. వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉంటారు. కానీ అంత టైం ఎవరు తీసుకోలేదు. ఆల్మోస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ చేసేటప్పుడే జాబ్స్ వచ్చేసినాయి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఇంటర్వ్యూలో మీరు చెప్పలేకపోయినా కూడా మీకు ఎక్స్‌ట్రా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే ట్రైనింగ్ చేస్తాం. అలాగే మాకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి తెలిసిన వాళ్ళవి. అంటే లైక్ కాంటాక్ట్‌లోనే. వాళ్ళ దగ్గర ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేస్తే నేను గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. ఆ గ్రూప్‌లో మీరు ఫాలో అయితే మీరు ఆ మెయిల్ ఐడీ ఆర్ ఫోన్ నంబర్‌కి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళే కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు. అటెండ్ చేస్తే మీరు ఎవరు ఓకే అయితే వాళ్ళని తీసుకుంటారు. అలా కాకుండా మీకు మళ్ళీ సెపరేట్‌గా బయట ఇంటర్వ్యూస్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లాస్‌లోనే ట్రైనింగ్ ఇస్తాం. ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఏ రోజు వర్క్ వాళ్ళు చేసి, టాస్క్ కంప్లీట్ చేసుకొని, ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం మంచిగా మాట్లాడగలము, మేము క్లయింట్స్‌ని హ్యాండిల్ చేసుకోవచ్చు అనుకుంటే, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ సైడ్ కూడా ఎళ్ళిపోవచ్చు. అంటే వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు తెచ్చుకోవడం కష్టం కాబట్టి, ఆ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు ఎలా తెచ్చుకోవాలి అనేది మనం ఫ్రీలాన్సింగ్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకేమేం డాక్యుమెంట్స్ కావాలి, మీరెలా ఎళ్ళాలి ఫ్రీలాన్సర్‌గా వెళ్తే అనేది. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేయడము. ఎప్పుడు మాక్ ఇంటర్వ్యూకి కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వడం. ఇవి 2 పర్ఫెక్ట్‌గా చేస్తే కంపల్సరీగా జాబొస్తది. ఇది లైక్ సాఫ్ట్‌వేర్ లాగా కాదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో మనకి కాంపిటీషన్ ఎక్కువుంటది. అది కాకుండా అక్కడ ఉండే లాజిక్స్ కానీ, ఆ కోడింగ్స్ గానీ అందరూ ప్రెజెంట్ చేయలేకపోవచ్చు. కానీ ఇది అలా కాదు. చాలా ఈజీగానే ఉంటది. అంతా మనకి ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉంటది కాబట్టి ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ మీకు జాబ్ రాలేదు, ఏమి రాలేదన్నా కూడా మీరు ఓన్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి కూడా మీకు వేస్ అనేవి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటాయి. ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి
ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కోర్సెస్ లాగా కాదు. మనం ఎవరైనా జాబ్ ఇస్తేనే చేస్తాము. లేకపోతే ఆ వర్క్ కోర్స్ నేర్చుకొని కూడా మనకు వేస్ట్ అవుతది. కానీ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎవ్వరికీ వేస్ట్ అనేది ఉండదు. దానివల్ల అడ్వాంటేజే గానీ డిసడ్వాంటేజ్ ఏం కాదు. అంటే కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఓకే. నేను ఖచ్చితంగా ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలి అనే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఏదో ఒక దారైతే ఖచ్చితంగా కనిపిస్తది కోర్స్ అయిపోయే లోపల. ఇన్ కేస్ మీకు ఈరోజు ఏ ఐడియా లేకపోయినా కూడా, ఏం లేదు జస్ట్ కోర్సే నేర్చుకున్నామంటే, ఎండ్ ఆఫ్ ద డేకొచ్చేసరికి మీరు జాబ్‌కెళ్ళాలా? లేకపోతే బిజినెస్ చేసుకోవాలా? ఓన్‌గా ఎర్న్ చేసుకోవాలా? లేక మీకేదైనా స్కిల్స్ ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? ఇవన్నిటికి గూడా మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతది. మీకేదన్నా కెరియర్ ప్లానింగ్ ఏది లేని వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసుకోండి. ఒక 4, 5 క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకొక ఐడియా వస్తది. ఐడియా వచ్చినప్పుడు అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఎటెళ్ళాలి. అప్పుడు డిసైడెడ్ అయినప్పుడు ఆ వేలో మీరు వర్క్ అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం ట్రైనింగ్ వచ్చి ఎస్‌సిఓ చెప్తాము. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది వెబ్‌సైట్స్‌కి. ఇదొచ్చేసి ప్రతి వెబ్‌సైట్ ఓనర్‌కి ఈ వర్క్ రిక్వైర్మెంట్ అనేది ఉంటది. ఈ వెబ్‌సైట్‌కి మనం వర్క్ ఎందుకు చేయాలి అంటే, మన వెబ్‌సైట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టాప్‌లో కనిపించాలి. ఆల్మోస్ట్ అందరికి సెర్చ్ ఇంజిన్స్ అయితే ఐడియా ఉంటాయి. అందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, మనం గూగుల్‌లో ప్రతి ఒక్కళ్ళం సెర్చ్ చేస్తూ ఉంటాము. మనకి గూగుల్ ఒక్కటే గాకుండా, మనకి ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. లైక్ యాహూ, బింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ సెర్చ్ ఇంజిన్స్ ప్రతి సెర్చ్ ఇంజిన్‌కి గూడా మనకి ఆప్టిమైజేషన్ అనేది ఉంటదండి. ఈ ఆప్టిమైజేషన్ స్క్రీన్ రావట్లేదు. హలో! స్క్రీన్ రావట్లేదు స్క్రీన్. షేర్ చేస్తున్నాను. మనకుండే ఈ అన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి ప్రతి వెబ్‌సైట్‌కి ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. సెర్చ్ ఇంజిన్‌లో కనిపించడానికి. కానీ మనం గూగుల్‌కే ఎందుకు చేస్తున్నామంటే వరల్డ్ వైడ్‌గా గూగుల్ అనేది టాప్ ప్లేస్‌లో ఉందన్నమాట మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కానీ, మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కానీ గూగుల్‌నే యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం గూగుల్ ఆప్టిమైజేషన్ చేస్తే మాక్సిమం అందరికీ కనిపిస్తది. ఎక్కువ బిజినెస్ అక్కడి నుంచే వస్తది. మన ఇండియాలో అయితే ఆల్మోస్ట్ అందరూ గూగులే యూజ్ చేస్తారు కాబట్టి గూగుల్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటే సరిపోతది. ఏదైనా ఫారిన్ కంపెనీస్ నుంచి రావాలి అని మీకు ప్రాజెక్ట్స్ వస్తే చెయ్యాలి అని మీరనుకుంటే, అప్పుడు వాళ్ళు అక్కడ ఆ కంట్రీలో వేరే ఏదైనా సెర్చ్ ఇంజిన్ వాడితే అది కూడా అడుగుతారు. అంటే లైక్ యాహూ గాని, బింగ్ గాని ఇట్లాంటివి. కానీ సేమ్ ఇలానే ఉంటదనమాట. కొత్తగా దానికి సెపరేట్‌గా చేసేదేముండదు. ఇదే ప్రాసెస్ బట్ ఆ సెర్చ్ ఇంజిన్స్‌లో చేస్తాము. ఇప్పుడు మనం ఈ గూగుల్ చు చూస్తే ఇది సెర్చ్ ఇంజిన్ ఉంది. ఈ సెర్చ్ ఇంజిన్ మనకి ఎందుకు టాప్‌లో నిలబడింది అనేది ఒక మార్కెటింగ్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే, ఇది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. యూజర్ ఎంత ఈజీగా యాక్సెస్ చేయగలిగితే అంత ఎక్కువగా ఆహ్, యూజర్స్ అట్రాక్ట్ అవుతారు. అలాగే మన బిజినెస్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా వెబ్‌సైట్ డిజైనింగ్ గాని ఇవన్నీ ఉంటే మనకి ఎక్కువగా విజిటర్స్ రావడము, బిజినెస్ ఎక్కువగా అవ్వడము అనేది ఉంటది. ఈ గూగుల్ కన్నా ముందు మనకి ఫైర్ ఫాక్స్ అని ఇట్లా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ గూగుల్ వచ్చింది అంటే, గూగుల్ ప్రతి పాయింట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేసి వాళ్ళు డిజైన్ చేస్తారు సెర్చ్ ఇంజిన్ యాక్టివిటీస్ అనేవి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మనది ఇది వచ్చి మన వెబ్‌సైట్ శ్రీష డిజిటల్ డాట్ ఇన్. దీంట్లో మనకి ఈ వెబ్‌సైట్‌ని టాప్ పొజిషన్‌లో రావాలి. కానీ ఈ మన వెబ్‌సైట్ గోల్ ఏంటి అంటే ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్. ఇది మన వెబ్‌సైట్ గోల్. అంటే ప్రతి బిజినెస్ ఓనర్‌కి వాళ్ళ బిజినెస్ ఉంటది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వాళ్ళుంటే వాళ్ళకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది వాళ్ళ గోల్. ఆ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఏరియాలో వాళ్ళ వెబ్‌సైట్ టాప్‌లో రావాలి. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లో మనం టాప్‌లో రావాలి.
అది చేయడానికి మనం యూజ్ చేసేది ఎస్‌సీఓ అనమాట. ఎస్‌సీఓ యూజ్ చేసి దాన్ని తీసుకొనొస్తాం టాప్ పొజిషన్‌లోకి. ఇప్పుడు మన కీవర్డ్ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఈ కీవర్డ్ కూడా మనమే డిసైడ్ చేసుకుంటాం. అది ఎలా డిసైడ్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్‌లో వస్తది. అది కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కీవర్డ్‌ని ఎలా డిసైడ్ చేసి మనం టాప్‌లో తెచ్చుకోవాలి, ఎన్ని కీవర్డ్స్ తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ కీవర్డ్ అనాలిసిస్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ కీవర్డ్‌ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ కీవర్డ్ ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఒక ప్రైమరీ కీవర్డ్ ఉంటది. ఆ ప్రైమరీ కీవర్డ్ అనేది వాళ్ళ బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. ఆ రిప్రజెంట్ చేసిన కీవర్డ్ టాప్ పొజిషన్‌లో తీసుకురావడం అనేది ఎస్‌సీఓ వాళ్ళ వర్క్. ఇప్పుడు ఇక్కడ మనము మన ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇచ్చినప్పుడు, మనకి ఇక్కడొచ్చేసి చాలా రిజల్ట్స్ అనేవి వచ్చినియి. వీడియోస్ వచ్చినాయి. ఇది ఏఐ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ నార్మల్‌గా ఇది మన రిజల్ట్ అనమాట. ఇదేమో లోకల్ రిజల్ట్ అంటారు ఇది. రిమైనింగ్ ఇవన్నీ నార్మల్ రిజల్ట్. ఈ రిజల్ట్‌నే మనము ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ అంటాం. దీన్నే సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్ పేజ్. ఈ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ మన టార్గెట్. ఎస్‌సీఓ చేసేవాళ్ళ టార్గెట్ ఇది. ఇప్పుడు మనది ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ పేజ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. కానీ ఇది మళ్ళీ ఫస్ట్ పేజ్‌కి తీసుకురావాలి. దానికోసం మనం ఎస్‌సీఓ చేయాలి. ఇలానే ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్‌ని టాప్‌లో రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఏ ఎవరైనా ఎండ్ యూజర్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ గురించి చేసినప్పుడు ఈ ఫస్ట్ పేజ్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ పేజీకి వెళ్లి, సెకండ్ పేజీ, థర్డ్ పేజీకి వెళ్లి రీసెర్చ్ చేసేంత టైము వాళ్ళకి ఉండదు. సార్ ఎవరు మ్యూట్ హలో! రామకృష్ణ గారు మ్యూట్‌లో పెట్టండి. వినిపిస్తుంది. ఏదే ఇన్ కేస్ మీరేదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరొక కీవర్డ్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. బెస్ట్ కీవర్డ్. ఏ కీవర్డ్ తీసుకుంటే మనం తొందరగా, ఫాస్ట్‌గా టాప్ పొజిషన్‌లో వస్తామనేసి. ఇలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆహ్, ఈ కీవర్డ్స్ అనేవి మనము ఈ రోజు గనక వర్క్ స్టార్ట్ చేసాము అంటే మనకు ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ పడతది. మన వెబ్‌సైట్ టాప్‌లో రావడానికి. ఇన్ కేస్ మీరేదైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కూడా ఎవరైనా ఇంటర్వ్యూలో మేము ఒక కీవర్డ్ వెబ్‌సైట్ ఇస్తాము. దాని కీవర్డ్స్‌ని మీరు ఎన్ని రోజుల్లో టాప్ పొజిషన్‌లో తీసుకొస్తారు అంటే, నేను 1 మంత్‌లో తీసుకొస్తాను, 2 మంత్‌లో తీసుకొస్తానని మనం చెప్పలేము. అది అప్రాక్సిమేట్ వాల్యూ సార్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ ఇట్ విల్ టేక్ 6 మంత్స్ టు 1 ఇయర్. కొన్ని కీవర్డ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు కూడా మనకి టైం తీసుకుంటాయి. అవి ఏ కీవర్డ్స్ అంత టైం తీసుకుంటాయో కూడా నేను కీవర్డ్స్ సెలక్షన్ చేసుకునేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది మీరు బేసిక్‌గా చెప్పాల్సింది. అలాగే ఇది ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ అనేది కూడా కంట్రీని బట్టి కూడా మారిపోతూ ఉంటదనమాట. కంట్రీని బట్టి, ఇండస్ట్రీని బట్టి కూడా మారిపోతూ ఉంటది. ఇది మొత్తము మనం కంప్లీట్‌గా ఎస్‌సీఓలో చేస్తాము. ఇది మనకి కొంచెం టైం తీసుకుంటది. కానీ ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ ఎస్‌సీఓ అనేది అవసరం. ఎవరికైతే వెబ్‌సైట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఎస్‌సీఓ అవసరము. ఈ ఎస్‌సీఓ లేకుండా వాళ్ళు బిజినెస్ గూగుల్‌లో ఇండెక్స్ చేయలేరు. ఒకప్పుడు ఓన్లీ ఎస్‌సీఓ నేర్చుకున్న వాళ్ళకి గూడా జాబ్స్ వచ్చాయి. ఓన్లీ ఎస్‌సీఓ స్కిల్ ఉంటేనే జాబ్ వచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ఓన్లీ ఎస్‌సీఓనే కాకుండా సోషల్ మీడియా అండ్ గూగుల్ యాడ్స్ ఇవి కూడా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట మనం జాబ్‌కెళ్ళాలంటే. పెయిడ్ యాడ్స్‌కి ఈ సోషల్ మీడియా లైక్ మన ఎస్‌సీఓకి కూడా మనకి రిలేషన్ ఉంటది. లైక్ ఇప్పుడు పెయిడ్ యాడ్స్ నుంచి మనం క్లయింట్స్‌ని తెచ్చుకుంటే, ఆ క్లయింట్స్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయడానికి మనల్ని గూగుల్‌లో రీసెర్చ్ చేస్తారు. గూగుల్‌లో రీసెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ కనిపించలేదు అంటే, వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయరనమాట. పెయిడ్ యాడ్స్ చేసిన తర్వాత కూడా క్లయింట్స్ మన దగ్గరకొచ్చినా కూడా, మన రెప్యుటేషన్ చెక్ చేసుకున్న తర్వాత గూగుల్‌లో మనం కరెక్ట్‌గా ఉంటే అప్పుడు ఆహ్, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ఔట్‌పుట్ మనకు గూగుల్‌లో కనిపిస్తే, అప్పుడు వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. దానికోసం అనేసి కంపల్సరీగా ఎస్‌సీఓ చేస్తారు.
ఎస్ఈఓ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే ఇంక అది స్టాప్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం కదా అని చెప్పేసి వర్క్ చేయడం ఆపేసాము అంటే, మన కాంపిటీటర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఫ్యూ డేస్ తర్వాత మనం డ్రాప్ అయిపోతాం. ఎందుకంటే గూగుల్ అల్గారిథం మనం ఏమి వర్క్ చేయట్లేదనేసి మన వెబ్‌సైట్‌ని సపోర్ట్ చేయదనమాట. అప్పుడు మన కాంపిటీటర్స్ టాప్‌లోకెళ్ళిపోతారు. మనం డౌన్ అయిపోతాం. ఇంకా ఒక్కసారి మనం డౌన్ అయ్యాము అంటే మళ్ళీ టాప్‌కి తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాల్సుంటది. అంత ఈజీగా రాదు. అట్లా ఇవన్నీ గూడా కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనము ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఎక్కడ స్టార్ట్ చేద్దాము ఆఫ్‌లైన్‌లో అంటే జస్ట్ ఎక్కడ క్రౌడ్ ఎక్కువుంటది, ఎక్కడ క్రౌడ్ ఈజీగా యాక్సెస్ అవ్వడానికి ఉంటది. అంటే లైక్ మెయిన్ రోడ్స్ మీద, జంక్షన్స్‌లో ఇది బస్ స్టాండ్స్‌లో ఇట్లా ఏదన్నా క్రౌడ్ ఎక్కువ ఉండే చోట మనము బిజినెస్‌లు స్టార్ట్ చేసుకుంటాం. ఎలాంటి బిజినెస్‌కి ఎలాంటి క్రౌడ్ కావాలో అలాంటి ప్లేస్‌లో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఆఫ్‌లైన్‌లో. బట్ ఆన్‌లైన్‌లో వచ్చేసరికి మనకి అలాంటి క్రౌడ్ ఉండే ప్లేస్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటాం. ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆప్టిమైజేషన్, ఒకటి మార్కెటింగ్. అంటే పెయిడ్ మార్కెటింగ్. ఆప్టిమైజేషన్ ఏమో ఫ్రీగా చేసుకుంటాం. ప్లస్ మార్కెటింగ్ ఏమో పెయిడ్ యాడ్స్‌తో చేస్తాం. ఈ ఆప్టిమైజేషన్ చేయడానికంటే ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది హెల్ప్ అవుతది మనకి. లైక్ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఒ ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది ఎక్కువ లీడ్స్‌ని తీసుకురావడానికి యూజ్ అవుతది. అన్ని ప్లాట్‌ఫార్మ్స్ అన్ని బిజినెస్‌లకి యూజ్ అవ్వవు. ఏ ప్లాట్‌ఫార్మ్ దేనికి ఎలా యూజ్ అవుతది? మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి? ఏ టైమింగ్స్‌లో షెడ్యూల్ చేసుకోవాలి? అలాగే కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకొని ఏ రోజు ఎలాంటి కంటెంట్ ప్రమోట్ చేయాలి? ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా దాంట్లో మనం హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఈ యాడ్స్ వచ్చేసి మనకి స్పాన్సర్డ్ అని వస్తాయి. జస్ట్ దీనికి ఏమి యాడ్స్ లేవు. ఇక్కడొచ్చేసి మనకి ఉన్నాయి కదా యాడ్స్. ఇది స్పాన్సర్డ్ రిజల్ట్. ఇదేంటంటే మనము అమౌంట్ పెడితేనే మనకి ఈ రిజల్ట్ వస్తదనమాట. ఈ రిజల్ట్ వచ్చేసి మనమే చేస్తాము. యాడ్స్ క్రియేట్ చేసి మనమే యాడ్ చేస్తాం. ఈ రిజల్ట్స్ ఎన్ని రోజులు కనిపిస్తాయంటే మనం అమౌంట్ ఎంతవరకు పెడతామో అంతవరకు కనిపిస్తాయి. తర్వాత ఇవి కనిపించవు. ఇక్కడ వరకు మనం పెయిడ్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఫస్ట్ పేజ్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ 7 ఉంటాయన్నమాట. టాప్‌లో వచ్చేసి 4 ఉంటాయి. అండ్ బాటమ్ వచ్చేసి 3 ఉంటాయి. ఇక్కడ ఇక్కడేం రాలేదనుకుంటా. ఇక్కడ 2 వచ్చినాయి. మాక్సిమం అంటే గూగుల్ వాళ్ళ రూల్స్ ప్రకారము టాప్‌లో 4 బాటమ్‌లో 3 యాడ్స్ ఇస్తాడు. టోటల్ 7 యాడ్స్ ఉంటాయి ఫస్ట్ పేజ్‌లో. మన యాడ్స్ కూడా ఆల్మోస్ట్ మనం ఫస్ట్ పేజ్‌లో రావడానికి ఆప్టిమైజ్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకుంటాం. ఒకవేళ సెకండ్ పేజ్‌లో, థర్డ్ పేజ్‌లో ఉన్నా కూడా మనకి లీడ్స్ అనేవి వస్తాయి. అంటే కొంతమంది ఫస్ట్ పేజ్‌లో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఆన్సర్ గనక లేదు అంటే సెకండ్ పేజీ, థర్డ్ పేజీలో కూడా చెక్ జేస్తారు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అలాంటి ఇంటెన్షన్‌కి తగ్గట్టుగా మనం టైటిల్స్ పెడితే మనకి లీడ్స్ అనేవి వస్తాయి. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. డిస్‌ప్లే యాడ్స్, సెర్చ్ యాడ్స్, లైక్ సేల్స్ వచ్చినవి. ఇవన్నీ కూడా మనం ఏ క్యాంపెయిన్‌ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎట్లా రన్ జేసుకోవాలి. యూట్యూబ్ యాడ్స్ కూడా దీంట్లోనే చేస్తాము. మనమే చేస్తాము. యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్ కూడా అంటే స్కిప్ యాడ్స్, బంప్ యాడ్స్ ఇట్లాంటివన్నీ అవి ఎలా చేసుకోవాలి అనేది మనం వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే లోకల్ సెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుందనమాట. అందరూ లోకల్ సెర్చ్‌కి హై ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ లోకల్ సెర్చ్ కూడా
మనం చేయాలి. లోకల్ సెర్చ్‌లో ఇక్కడొచ్చేసి మనకి చాలా ఉంటాయి ఈ కంపెనీస్. వీటిలో కూడా మనం ఏంటంటే టాప్‌లో రావాలి. దీన్నొచ్చేసి ప్యాక్ 3 అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్‌లో ఎస్‌సిఓలో మనకి టాప్ 10 రిజల్ట్స్ చూపిస్తాం. ఎస్‌సిఆర్‌పి రిజల్ట్స్. బట్ ఈ లోకల్‌కొచ్చేసరికి ఓన్లీ 3 రిజల్ట్స్. దీన్ని లోకల్ ప్యాక్ 3 అంటారు. 3 రిజల్ట్స్‌లో ఫస్ట్ 3 రిజల్ట్స్‌లో మన కంపెనీ అనేది ఉండాలనమాట. లోకల్ క్యాంపెయిన్స్ చేయమని అడిగినప్పుడు అంటే లైక్ లోకల్ ఎస్‌సిఓ చేయమని అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ 3 ప్లేసెస్‌లో ఉంటేనే కన్సిడర్ చేస్తారు. లేకపోతే కన్సిడర్ చేయరు. అలా వచ్చేలాగా మనము దీన్ని కూడా ఎస్‌సిఓ చేయాలి దీనికి గూడా. మనది డౌన్ అయినట్టుంది దీనికి. దీన్ని మనం ఎలా తీసుకురావాలి అనేది దీనికి ఎట్లాంటి పోస్టులు పెట్టాలి, ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, టాప్‌లో రావాలంటే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేది ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. లోకల్ ఎస్‌సిఓ చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా కంపెనీస్ వాళ్ళు కూడా లోకల్ ఎస్‌సిఓ కూడా అడుగుతున్నారు. దీని తర్వాత మనకింకా ఎక్స్‌ట్రా స్కిల్స్ ఏంటంటే మామూలుగా ఎస్‌సిఓ వాళ్ళు చేసేవి ఇంతవరకే. అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసేయి. ప్రెజెంట్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చేంజ్ అయింది ఏంటంటే కంటెంట్ రైటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. దీనికోసం అనేసి క్యాన్వా టూల్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి ఫ్రీ టూల్ అవైలబుల్‌లో ఉంది. కంప్లీట్‌గా క్యాన్వా డిజైన్ వచ్చేసి 90% మన డిజిటల్ మార్కెటింగ్ యూసేజ్‌ని కంప్లీట్ చేస్తది. ఫుల్‌ఫిల్ చేస్తది కాబట్టి మనకి క్యాన్వా డిజైనింగ్ వస్తే సరిపోతది. ఒక సాఫ్ట్‌వేర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఏదన్నా హై ఎండ్ ఇమేజెస్ కావాలి, ఎక్కువగా యానిమేషన్స్ కానీ, ఇట్లాంటి ఇల్లుస్ట్రేషన్స్ ఇలాంటివి కావాలంటే అప్పుడు సాఫ్ట్‌వేర్ తెలిసిన వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఆల్‌మోస్ట్ రిమైనింగ్ అన్నిటికి మన ఈ క్యాన్వా సరిపోతది. అలాగే కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్ వచ్చి మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి. ఈ ఏఐ టూల్స్‌లో దీనికి మనకేం కావాలంటే ప్రాంప్టింగ్ కావాలి. ఈ ప్రాంప్టింగ్ ఎలా చేయాలి? ఈ ప్రాంప్టింగ్ యూజ్ చేసుకొని మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ ఇది లేని వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. లైక్ ప్రాంప్టింగ్ రాని వాళ్ళకి, కంటెంట్ రాయడం రాని ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి దీనికి కూడా మనకి రెజ్యూమ్ పిక్ చేసుకోవట్లేదు. కాబట్టి మనం అవి కూడా నేర్చుకుందాం. అలాగే వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్. ఎ దీంట్లో మనకేంటంటే వెబ్‌సైట్ డిజైనింగ్ మనకు అవసరం లేదు. మనకు అవసరమైంది జస్ట్ కంటెంట్ పోస్టింగ్, బ్లాగ్ డిజైనింగ్. బట్ ఇది కూడా మీకు ఒక క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు వెబ్‌సైట్ అంటే ఎలా డిజైన్ చేస్తారో, దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? ఒక డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ అందులో వచ్చేసి ప్లగిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి? అండ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి? అంటే గూగుల్ వాళ్ళు ఏదైతే రూల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే మనం కంటెంట్ అప్‌లోడ్ చేయాలి. లేకపోతే మన కంటెంట్ ర్యాంకింగ్ అవ్వడం కష్టమనమాట. కాబట్టి ఎస్‌సిఓ రూల్స్ ఎలా ఉంటాయి? గూగుల్ వాళ్ళ రూల్స్ ఏంటి? మనం కంటెంట్ ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని ఎలా రాయాలి? ఇవన్నీ గూడా మనకుంటాయి. అంటే కంటెంట్ రాయమన్నారనేసేసి మనం ఏదో వాళ్ళిచ్చిన కీవర్డ్‌ని బేస్ చేసుకొని కంటెంట్ రాస్తే గూగుల్ అల్గారిథం మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని ర్యాంక్ చేయదనమాట. గూగుల్ వాళ్ళు ఏదైతే రూల్స్ రిలీజ్ చేశారో, ఆ రూల్స్‌ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడే మన కంటెంట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. ఇక్కడి వరకు ఏంటంటే ఇది నార్మల్ ఎస్‌సిఓ. ఇన్ని సంవత్సరాలు మనం వర్క్ చేసింది. ఇప్పుడు మనకి కొత్తగా 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఏఐ ఇంట్రొడ్యూస్ అయింది. ఏఐ ఇంట్రొడ్యూస్ అయింది అంటే మనం ఏఐకి తగ్గట్టుగా గూడా మనం మన డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌ని మోడిఫై జేసుకోవాలి. ఆహ్, గూగుల్‌లో మనకి ఏదైతే డేటా ఉందో, ఆ డేటాని బేస్ చేసుకొని ఏఐలో రిజల్ట్ ఒస్తది. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా గూగుల్‌లో మనం ఏదైతే రిజల్ట్ కంటెంట్ ఇచ్చామో మన వెబ్‌సైట్‌లో, అదే కంటెంట్ వచ్చేసి ఏఐ రిజల్ట్‌లో కనిపించదనమాట. అలా రావాలి అంటే ఏఐకి అప్లై అయ్యే రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడొచ్చేసి గూగుల్ వాళ్ళు ఏఐ మోడ్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇన్ ఫ్యూచర్
మోస్ట్లీ అందరూ ఏఐనే యూజ్ చేస్తారనమాట. ఈ గూగుల్ సెర్చ్ రిజల్ట్ కన్నా కూడా ఏఐనే యూజ్ చేస్తారు. అది ఎందుకో ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏఐ మోడ్ ఒకసారి చూడండి. ఇక్కడ మనము ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని తెలుగు అని ఇచ్చాం గదా! ఇక్కడొచ్చేసి రిజల్ట్ ఎలా ఇచ్చారో ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చామంటే జస్ట్ డిఫరెన్స్ చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడొచ్చేసి మనకి సెర్చ్ రిజల్ట్ వచ్చినాయి. ఇక్కడ కూడా మనకి ఏఐ మోడ్ అనేది వచ్చింది. ఇక్కడ ఓవర్‌వ్యూ ఏఐ వచ్చేసి గూగుల్ వాళ్ళు ఇచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ఏమున్నాయంటే చాట్ జీపీటీ గాని, పర్ప్లెక్సిటీ గాని, డీప్‌సీక్ ఇట్లా జెమినై ఇవన్నీ టూల్స్ ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్ అనమాట. ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ ఏంటంటే ఆహ్ మనకి మనం ఒక క్వెషన్ అడిగితే అంటే లైక్ క్వెషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక కీవర్డ్ ఇచ్చినా, క్వెషన్ అడిగినంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. వీటినే మనం ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి. అలాగే ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా చేయాలి. అది మన ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో ఇంక్లూడ్ అయింది. అది కూడా చేయాలి. ఇక్కడొచ్చేసి ఏంటంటే డైరెక్ట్‌గా సెర్చ్ ఇంజిన్‌లోనే ఏఐ అనేది ఇంక్లూడ్ చేశాడు. వీళ్ళు సెపరేట్‌గా జెమినై ఉన్నా కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశాడు. మళ్ళీ అక్కడికెళ్ళి సెర్చ్ చేసుకోకుండా వీళ్ళ యూజర్స్ ఆ టూల్స్‌కెళ్ళిపోకుండా వాళ్ళిక్కడ ఇచ్చిన ఆప్షన్ అనమాట. మనకి ఓవర్‌వ్యూ ఇచ్చేసాడు ఇక్కడ. ఫస్ట్ ఏఐ మోడ్‌లో కూడా ఎళ్ళకుండా. జస్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయో మన ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ చూపిస్తున్నాయి. వచ్చేసి మనది ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళయి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, తెలుగులో ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఈ కీవర్డ్ రిలేటెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని చూపిస్తుందనమాట. టార్గెటెడ్ వాళ్ళకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ కీ ప్రొవైడర్స్ ఎవరున్నారో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ ఇచ్చారు. ఏఐ టూల్స్, ఫ్రీలాన్సింగ్, జాబ్ సపోర్ట్ ఇవన్నీ ఇట్లా మనం ఇచ్చిన కంటెంట్ ఇక్కడ ఇచ్చేసారు. తర్వాత వాట్ ఎక్స్‌పెక్టింగ్ అంటే ఇంకా ఎక్స్‌ట్రా అనమాట. ఎస్‌సిఓ, ఎస్ఎంఎం ఇవన్నీ కూడా వీళ్ళ వీళ్ళ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నారు. కానీ జస్ట్ మీరొచ్చేసి ఇక్కడ నార్మల్‌గా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్‌లో ఎస్‌సిఆర్‌పిలో ఏంటంటే వెబ్‌సైట్స్ ఇచ్చేస్తున్నాడు అంతే. ఇక్కడ మీరు వెళ్ళేసి ప్రతి వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ వెబ్‌సైట్‌లో ఏమేమున్నాయో మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్‌లో చెక్ చేస్తారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోతే సెకండ్ పేజ్‌కెళ్తారు, థర్డ్ పేజ్‌కెళ్తారు, ఫోర్త్ పేజ్‌కెళ్తారు. అంత దూరం వెళ్ళకుండా వీళ్ళిక్కడే స్టాప్ జేసేస్తున్నారనమాట. ఏఐ రిజల్ట్‌లోనే వీళ్ళే ఆల్‌మోస్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఎస్‌సిఓ గాని, మెథడాలజీస్, టార్గెట్ ఆడియన్స్, సపోర్ట్ ఏముంటుంది, హౌ టు ఫైండ్ టు జాయిన్, ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడిచ్చారు. ఇక్కడొచ్చేసి ఈ గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరిని కూడా సెకండ్ పేజీకి, థర్డ్ పేజీకి కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఇవ్వకుండా మొత్తం ఫస్ట్ పేజ్‌లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆప్షన్ వాళ్ళు చూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనకేమవుతుందంటే ఎస్‌సిఓ చేసినప్పుడు మన పేజీ సెకండ్ పేజీలోనో, థర్డ్ పేజీలోనో, ఫోర్త్ పేజీలోనో ఉందనుకోండి, ఎవరు అక్కడి దాకా ఎళ్లి చూడరు. ఆల్‌మోస్ట్ ఏఐ రిజల్ట్‌లోనే చెక్ చేసుకుంటారు. లేదా ఫస్ట్ పేజ్ ఇంకా కాదు అనుకుంటే సెకండ్ పేజీ వరకే ఎళ్తారు. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది. అందరూ ఫస్ట్ ప్లేస్‌లోకి రావాలి అనేసి. ఫస్ట్ పేజ్‌లోనే ఉండాలి. అలాగే ఏఐ రిజల్ట్‌లో కూడా వాళ్ళ వెబ్‌సైట్ కనపడాలి. ఇప్పుడు ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కి తగ్గట్టుగా కూడా మనం మన కంటెంట్‌ని, మన వెబ్‌సైట్‌ని మోడిఫై జేసుకోవాలి. అప్పుడే మన వెబ్‌సైట్ అనేది ఇక్కడ రిజల్ట్‌లో కనిపిస్తుంది. ఈ రిజల్ట్‌లో కనిపించేలాగా మనం ఎలా చేయాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ మనం క్లాస్‌లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏఐ మోడ్‌లో కూడా మనకి కొన్ని ఇచ్చారు. ఇక్కడొచ్చేసి టాప్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పి పెయిడ్ సర్టిఫికేషన్స్ అని ఇవన్నీ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఫ్రీ లెర్నింగ్ సోర్సెస్ వచ్చేసి అదర్స్ ఇచ్చాడు. అలాగే వచ్చేసి కీ ఏఐ టూల్స్ కవర్డ్. ఏఐ టూల్స్ ఏమేమి కవర్ చేస్తున్నారు అనేది ఇచ్చారు. లైక్
ఇక్కడొచ్చేసి కోర్సు కంపారిజన్ టేబుల్ కూడా ఇచ్చేసాడు. అంటే ఎవరు ఎలా ఇస్తున్నారో మీరు అన్ని వెబ్‌సైట్స్‌కెళ్ళి వాళ్ళేమిస్తున్నారు, వాళ్ళెంత డ్యూరేషను, వాళ్ళ ఫీజెంత, వాళ్ళిచ్చే మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ గూడా చెక్ చేసుకొని ఇండివిడ్యువల్‌గా టైమ్ వేస్ట్ కాకుండా మీకు ఆల్రెడీ కంపారిజన్ టేబుల్ గూడా ఇచ్చేసారనమాట. ఇట్లా మొత్తం ఇచ్చారు. ఇందులో మీకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కాదు అనుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ మీరు ట్రై చేస్తారనమాట. ఆల్‌మోస్ట్ ఇక్కడే హోల్డ్ చేసేస్తున్నారు అందరిని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇప్పుడేముంటదంటే ఏ బిజినెస్ ఓనర్‌కైనా లైక్ మనం ఎగ్జాంపుల్‌కి ఇన్‌స్టిట్యూట్ చూపిస్తున్నాము. కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కెళ్ళినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటది. లైక్ ఇంటీరియర్ డిజైన్‌కెళ్ళినా గానీ, లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హ్మ్, హాస్పిటాలిటీ కానీ, ఏ ఇండస్ట్రీ చూసుకున్నా గూడా ఆల్‌మోస్ట్ రిజల్ట్ అనేది ఇలానే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ రిజల్ట్‌లో రావడానికి ఇప్పుడు హై ప్రయారిటీ ఇస్తున్నారు. నేను నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళకన్నా గూడా, ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఎలా చేస్తాము? ఎలా రిజల్ట్ తీసుకొస్తాము? అనే దాని గురించి కూడా ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఉంటాయి. లైక్ వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే వాళ్ళకి ఇంకొంచెం హై ప్రయారిటీ ఉంటదనమాట. రెజ్యూమ్‌లో ఈ టూల్స్ ఎవరైతే యాడ్ చేసుకుంటారో వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటది. ఇక్కడ మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ క్వెషన్ చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఈ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వెబ్ లైక్ మనం వెబ్‌సైట్‌లో ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో, దాన్ని గూగుల్‌కి ఆప్టిమైజ్ చేస్తున్నామో, అక్కడి నుంచే తీసుకుంటది తప్ప ఇది ఓన్‌గా ఏది క్రియేట్ చేయదనమాట. మనకి మనం అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఏ వెబ్‌సైట్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొస్తది. మన వెబ్‌సైట్‌లో ఆన్సర్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది అని మనం గూగుల్‌కి చెప్పాలి. ఆన్సర్ రాసి వదిలేస్తే గూగుల్ ఫైండ్ ఔట్ చేయదనమాట. గూగుల్‌కి చెప్పాలి. ఈ క్వెషన్‌కి ఈ ఆన్సర్ ఈ పేజ్‌లో ఉంది. ఎవరైనా ఎండ్ యూజర్ ఏ క్వెషన్ అడిగితే ఆ ఆన్సర్ అట్లాంటప్పుడు మాత్రమే మన వెబ్‌సైట్ అనేది ఏఐ రిజల్ట్‌లో కనిపిస్తది. లేకపోతే కనిపించదనమాట. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. అలాగే దీంట్లో గూడా మనకి ఈ ఈ యాడ్స్‌లో గూడా ఏఐ ఇంట్రొడ్యూస్ అయ్యింది. అలాగే మనం ఇమేజెస్ డిజైన్ జేసుకోవడంలో గాని, వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవడంలో కూడా అన్నిట్లో గూడా ఏఐ అనేది ఇంట్రొడ్యూస్ ఉంది. కానీ ఏఐని యూజ్ చేస్తే అంతా అదే చేసేస్తది. ఏఐ వచ్చిన తర్వాత జాబులకి ప్రాబ్లమ్ వస్తది. ఎ అంటే కొన్ని ఇండస్ట్రీస్ బాగానే ఎఫెక్ట్ అయినాయి. లైక్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇంకా సమ్ అదర్ మేజర్ ఎఫెక్ట్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకుంది. కానీ మన డిజిటల్ మార్కెటింగ్‌లోకొచ్చేసరికి మేజర్ ఎఫెక్ట్ కంటెంట్ రైటర్స్‌కి పడిందనమాట. కంటెంట్ రైటర్స్ అంతకుముందు హై పేయింగ్ జాబ్స్ కంటెంట్ రైటింగ్ జాబ్స్ అంటే. ఎందుకంటే మనకి ఇంగ్లీష్‌లో అంత రాసేవాళ్ళు చాలా తక్కువుంటారు కాబట్టి కంటెంట్ రైటింగ్ వాళ్ళకి ఎక్కువ పేయింగ్ ఉండేది. తర్వాత గ్రాఫిక్ డిజైనర్స్‌కుండేది. తర్వాత సాలరీస్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకుండేయి. ఇప్పుడు మొత్తం కలిసి డిజిటల్ మార్కెటింగ్‌లోకే యాడ్ అయిపోయినాయి. కంటెంట్ రైటర్స్‌కి ఆల్మోస్ట్ చాలా జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. గ్రాఫిక్ డిజైనర్స్‌కి కొంచెం ఉన్నాయి గానీ, బట్ వాళ్ళకి గూడా ఈ ఎస్‌ఈఓ అనేది మ్యాండేటరీ అవుతుందనమాట. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఆల్మోస్ట్ 90% క్యాన్వా టూలే కవర్ చేస్తుంది కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళే క్యాన్వా టూల్‌ని యూజ్ చేసి ఇమేజెస్ చేయటము, రీల్స్ చేయటము, బ్యానర్స్ చేయడము, లైక్ ఎవ్రీథింగ్ మనము క్యాన్వాని యూజ్ చేసి చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి గూడా ఆపర్చునిటీస్ తగ్గుతా ఉన్నాయన్నమాట. కానీ ప్రస్తుతానికి ఈ ఎస్‌ఈఓ వర్క్‌లో గాని, వీటిలో మనకి ఏఐ టూల్ అనేది కంప్లీట్‌గా అది ఓవర్‌కమ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ గూగుల్ వాళ్ళు గూడా ఈ ఏఐని ఇంట్రొడ్యూస్ చేయరనే అనుకుంటున్నాను. ఎందుకంటే అది మాన్యువల్‌గా చేయాల్సిన వర్కే. కాబట్టి మనకి అంత తొందరగా ఎఫెక్ట్ అయితే ఏముండదు. కంపల్సరీగా రిసోర్సెస్ చాలా రిక్వైర్‌మెంట్ ఉంటది. జాబ్స్ కూడా చాలా ఉంటాయి. మనకి ఎవ్రీ బిజినెస్ స్మాల్ బిజినెస్ కాడ్నుంచి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ వరకు ప్రతి ఒక్కళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రెజెంట్ నీడ్ ఉంది. ఇంకా ఇది పెరుగుతుంది గానీ తగ్గదు. మనకి హోప్ అయితే చాలా ఎక్కువుంది. ఒక్కటి మనకి స్కిల్ అనేది మన హ్యాండ్‌లో ఉండాలి. మనం ప్రాపర్‌గా ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేయగలగాలి. ఇవి 2 చేస్తే జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం గాదు. ఇది ఆల్మోస్ట్ ఓవర్ వ్యూ డిజిటల్ మార్కెటింగ్ గురించి. మీకేదన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైజ్ చేయొచ్చు. ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే.
హలో. ఎనీ డౌట్స్? ఓకే అండి. అయితే నేను కన్క్లూడ్ చేస్తున్నాను. ఎవరైతే క్లాస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. ఇంకొకటి ఏదో ఊరికే ఫ్రీగా క్లాస్ కదా అనేసి ఏదో నేర్చుకుందాము అలా అంటే అలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. లేదు జెన్యూన్‌గా మేము నేర్చుకుంటాము, మాకు స్కిల్ కావాలి అనుకున్న వాళ్ళే కంటిన్యూ చేయండి. మాకు కన్ఫర్మేషన్ కోసము జస్ట్ ఫిల్టరేషన్ కోసం ఒక ₹100 పే చేసి మీ నేమ్ మీరు రిజిస్టర్ చేసుకోండి. నేను క్యూఆర్ కోడ్ పెడతాను. మీకు నేను ఒక ఫార్మ్ ఇస్తాను. మీ డే డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇంకా నేనేమి ఎక్స్‌ట్రా ఏం మనీ తీసుకోను. ఇది జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఎందుకంటే మళ్ళీ కొన్ని రోజులొచ్చిన తర్వాత వాళ్ళ కోసం మేము వర్క్ షీట్‌లు ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ సెట్ జేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత హ్మ్. మళ్ళీ మీరు రాకపోతే టైం అంతా వేస్ట్ అవుతది. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. వేరే ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఈ వర్క్ చేయాలంటే కూడా మాకు కొంచెం వేస్ట్ అవుతుంది. ఎవరైతే జెన్యూన్‌గా నేర్చుకుంటామో, జెన్యూన్‌గా కంటిన్యూ అవుతాము అనుకున్నోళ్ళు నేను క్యూఆర్ కోడ్ పెడతాను. జస్ట్ ₹100 ఇచ్చి పర్సనల్‌గా నాకు షేర్ చేయండి. నేను నంబర్ పెడతాను. ఆ నంబర్‌కి షేర్ చేయండి. నేను మీకు ఫార్మ్ ఇస్తాను. మీ డేటా ఫిల్ చేసేయండి దాంట్లో. వాళ్ళకి మాత్రమే వర్క్ షీట్స్ ప్రిపేర్ చేస్తాము. డైలీ వర్క్ షీట్. ఇంకొకటి క్లాస్ ఏ రోజుది ఆ రోజే కంప్లీట్ చేయాలి మీరు టాస్క్‌లు. పెండింగ్ పెట్టినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న రీజన్స్‌కి మేము వర్క్ చేయలేదు అంటే ఇలాంటివి నేను కన్సిడర్ చెయ్యను. ఇంకా అలా ఒక 2, 3 టైమ్స్ రిపీట్ అయిందంటే ఫోర్త్ టైమ్ నుంచి వాళ్ళని క్లాస్‌లోకి కూడా అలౌ చేయను. ఎవరైతే ప్రాపర్‌గా చేయాలో వాళ్ళే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మేము జస్ట్ ఫ్రీగా చెప్తున్నాము అంటే ఏదో మేము ఖాళీగా ఉండి చెప్పట్లేదు. జస్ట్ కొంతమందికైనా హెల్ప్ అవుతది. చాలామంది నన్ను మనీ పే చేయలేము అంటున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతదని నేను ఇది కండక్ట్ చేస్తున్నాను. జెన్యూన్‌గా మేము కంటిన్యూ అవుతాము. మేము 6 మంత్స్ నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఎవరైతే ఈ అమౌంట్ పే చేసి నాకు ఇస్తారో వాళ్ళకి మాత్రమే మేము వర్క్ షీట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని మానిటర్ చేస్తాము క్లాసెస్‌లో. అలాగే వాళ్ళకే ఏ ప్రాజెక్ట్ అలాట్ చేయటము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే అండి. ఎనీ డౌట్స్? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. క్లాస్ టైమ్స్ 11-12 అండి. అవునండి. ఎవ్రీడే. ఈ టైమే నాకు కొంచెం ఫ్రీగా ఉండేదండి. రిమైనింగ్ టైమ్‌లో క్లాస్ పెట్టినా కూడా నేను సమ్ టైమ్స్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే క్లయింట్ మీటింగ్స్ అవి ఉంటాయి. ఓకే. ఈ టైం అయితే కొంచెం ఇంక్లూడింగ్ సండేసా సార్ మేడం? ఏంటండి? ఇంక్లూడింగ్ సండేస్. సండేస్ ఏముండవు. సాటర్‌డే, సండే ఉండదండి. ఓకే. మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే. ఆ! సాటర్‌డేస్ నేను మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు సాటర్‌డేస్ తీసుకొని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఓకే మేడం. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కంపల్సరీగా అందరూ అటెండ్ అవ్వాలి. ఓకే. మేడం ఏ నెంబర్‌కి పెట్టాలండి ₹100? నేను పెడతానండి. గ్రూప్‌లో పెట్టేస్తాను. ఓకే. ఓకే. ఎందుకంటే నాకు మళ్ళీ కొన్ని రోజులొచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం అంటే మళ్ళీ వాళ్ళ కోసం మేము టైం స్పెండ్ చేయాలి గదా! నేను ఒక్కదాన్నే గాదు. మళ్ళీ మా ఎంప్లాయీస్ కూడా స్పెండ్ చేస్తారు టైము. అట్లా టైం ఓకే. వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి జస్ట్ ఇది ఫిల్టర్ ఆప్షన్ మాత్రమే. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు మేము జస్ట్ ఊరికే చూద్దామని అటెండ్ అవుతున్నాము. ఇట్లా ఆన్సర్స్ వచ్చినాయన్నమాట. ఐఎమ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్. అంటే ఎవరైనా నేర్చుకోవాలంటే మేము ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామంటే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు కూడా కరెక్ట్‌గా చేసేటట్లు ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటాం బ్యాచ్‌లోకి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే రిఫర్ చేయండి. రేపు లాస్ట్ డే. ఇంకా రేపు మీరందరూ ఫైనల్ అయిపోయిన తర్వాత బ్యాచ్ క్లోజ్ చేసేస్తాం. ఇంకెవరికీ ఇంకా ఫ్రీ క్లాసెస్ అయితే అలౌ లేదు ప్రస్తుతానికి. పెయిడ్ మేడం? క్లాస్ అండి. మేడం రికార్డింగ్ సెక్షన్ ఉందా మేడం? ఏంటండి? డైరెక్ట్ లైవ్ అర్థం కాలేదు సార్.
రికార్డింగ్ కూడా ఏమైనా ఉంటుందా? రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఉంటుందండి. క్లాసెస్ వస్తాయి మీకు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మేడం హలో, చెప్పండి. అదే ఇది అఫ్లెట్ మార్కెటింగ్ గురించి కానీ యూట్యూబ్ మానిటైజేషన్ ఇవన్నీ చెప్తారా, ఇందులో కవర్ అవుతాయా? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ వస్తాయండి. అఫిలియేట్ మార్కెటింగ్ వస్తుంది. అఫ్లెట్ మార్కెటింగ్ యూట్యూబ్ మొత్తం ఇవన్నీ వస్తాయి మేడం? అన్నీ వస్తాయండి. ఓకే. క్లాస్ ఈవినింగ్ ఉంటుందా మేడం? ఓన్లీ మార్నింగ్? లేదు సార్, నాకు ఈవినింగ్ వేరే బ్యాచెస్ ఉన్నాయి. అది నాకు ఫ్రీ టైం ఇది ఒకటి. ఓకే మేడం. ఈవినింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే పెయిడ్ బ్యాచెస్ ఉన్నాయండి. పెయిడ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వచ్చు. ఎన్ని మంత్స్ మేడం అది? ఏంటండి? పెయిడ్ బ్యాచ్ వచ్చేసి 45 days అండ్ 3 months ఉంటుందండి. 45 days వచ్చేసి 3,500, 3 months వచ్చేసి 7,000 ఉంటుంది. వాళ్ళకి కూడా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, ప్లస్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. ఇది వచ్చేసి ఏంటండి, ఆన్లైన్ కదా? అంతా ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ ఏం లేదు. విత్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేనే ఇస్తాను, అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ప్రాక్టికల్ సెక్షన్ కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండి. విత్ ప్రాజెక్ట్ ఇస్తాము మీకు స్టార్టింగ్ నుంచే. అంటే మీ క్లయింట్ ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తారా చేయమని? అవునండి, క్లయింట్ అంటే మనది ఉన్నాయి, మనది శ్రీశాక్ చేయొచ్చు, ఇంకా వేరే ఉన్నాయి ఇద్దరివి, వాళ్ళని నేను డిస్కస్ చేస్తాను. అవి కూడా ఓకే అయిపోతే రేపు ఎల్లుంట్లో అవి మీకు అలాట్ చేస్తాం. అంటే నేనేమంటున్నానంటే లైవ్ లో ప్రాక్టికల్ గా మీరు నేర్చుకున్న తర్వాత హోంవర్క్ ఇస్తారు కదా, అది క్లయింట్ ఇస్తారా? అవునండి, క్లయింట్ అదే చెప్తున్నాను, క్లయింట్స్ తో మాట్లాడుతున్నాము. ఈ రోజు రేపట్లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ప్రాజెక్ట్ మనకి. ఓకే. ఆల్రెడీ ఇంతకు ముందు సగం దాకా నేర్చుకున్నాడు యూట్యూబ్ చూసి. జిఎంపీ ఉంది కదా, గూగుల్ మై బిజినెస్, అది యాక్టివ్ చేయడం, లిస్టింగ్ చేయడం, అది ఆల్రెడీ 2-3 చేశాను మేడం. అది కూడా టాప్ లో వచ్చింది. అది కూడా ఎస్ఈఓ చేసినప్పుడు వాళ్ళు టిఫిన్ సెంటర్ అనేది కొట్టేటప్పుడు టాప్ లో వచ్చింది. ఇక్కడ పతంజలి దగ్గరలో చేశాను. అలా ఒక చర్చి కూడా చేశాను. అది జిఎంపీ ఒకటే ఓన్లీ. గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, వెబ్సైట్ డిజైనింగ్ కానీ తెలియదు. అది ఎస్ఈఓ గురించి మొత్తం వస్తాయండి, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మీరు ఓన్లీ ఇండియా చేస్తారా మేడం, అవుట్ ఆఫ్ కూడా చేస్తారా మీరు? ఏంటండి ప్రాజెక్ట్ లో? అవును మేడం. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి, యూకే, ఆస్ట్రేలియా, ఓకే. సౌదీ. అక్కడ మీరు అవును, అక్కడ ఉన్న క్లయింట్లనే మీరు చేస్తారా? అవునండి, బిజినెస్ అక్కడే ఉంటాయి వాళ్ళే. అవునవును మేడం, అవును. ఓకే మేడం. అయితే బార్కోడ్ స్కానింగ్ గ్రూప్లో పెట్టండి మేడం. పెడతానండి, అది కన్ఫర్మ్ చేసుకోండి. మీకు వర్క్ షీట్లు క్రియేట్ చేస్తాము. ఇంకా రేపటి నుంచి మనము క్లాసెస్ నార్మల్ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 3 to 4 days మనకి థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఇంకా మీకు నేను ప్రాక్టికల్స్ చెప్తాను, ఆ ప్రాక్టికల్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఒకటి స్ట్రిక్ట్గా అయితే ఉంటుందండి, ఎవరైతే ఈ ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసి ఎవరి వర్క్ వాళ్ళు అప్డేట్ చేయలేదు అంటే మాత్రం వాళ్ళని నేను క్లాస్లోకి అలౌ చేయను, అది మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకే మేడం. అదే ఈ వీడియోస్ గూగుల్ మీట్లో వస్తాయా? గూగుల్ మీట్ ఉంటాయి వీడియోస్, నేను గ్రూప్లో పెట్టేస్తాను. ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పెట్టేస్తాను క్లాస్ వీడియోస్. అంటే ఏ రోజు ఆ రోజు? ఏ రోజు ఆ రోజే వచ్చేస్తాను. ఓకే మేడం. ఓకే సార్. హలో మేడం, చెప్పండి. అయితే పెట్టండి, అదే బార్కోడ్ స్కానర్ గ్రూప్లో పెట్టండి మేడం. ఓకే సార్. ఎంత అండి ఎన్రోల్ అవ్వడానికి? ఏంటి మేడం? ఎన్రోల్ అవ్వాలి అని అన్నారు కదా మీరు, అమౌంట్ ఎంత అని అడుగుతున్నాను. 100 రూపీస్ అండి.
అవును. ఓకే. ఎన్ని రోజులుంటుంది మ్యామ్ క్లాస్? అంటే ఫస్ట్‌లో నేను కొంచెం మిస్ అయ్యాను వినడము. అందుకోసమని అడుగుతున్నాను. ఫస్ట్‌లో ఏం చెప్పలేదండి. ఇప్పుడే చెప్పాను. మామూలుగా అయితే 6 మంత్స్ ఉంటుంది క్లాసు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆహ్, కంప్లీట్ చేపిస్తాం. మీరు ఈ 6 మంత్స్ గనక కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్‌మోస్ట్ ఒక కోర్స్ కంప్లీట్ అయినట్టు కాదు. ఒక ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయినట్టు ఉంటది మీకు. ఎవ్రీ మంత్ ఓకే. రిపోర్ట్స్ ఎలా తీయాలి? ఎవ్రీ మంత్ మీకు హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఈ మొత్తం ఉంటది. దీన్ని మీరు ఈ 6 మంత్స్ వరకుని మీరు పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటే మీకు ఈ 6 మంత్స్ వర్క్ చేసిన దానికి నేను ఇట్లా ప్రాజెక్ట్ చేశాను అని చెప్పి ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ చూపిచ్చారంటే మీకు డైరెక్ట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. అండ్ మేడం ఒకవేళ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి క్లాస్ మిస్ అయితే గనక అది మళ్ళీ మేము నార్మల్‌గా మీరు వీడియోస్ సెండ్ చేస్తారా ఆ! వినడానికి? అవును. వీడియోస్ గ్రూప్‌లో వచ్చేస్తాయి. ఓకే. ఒకవేళ టాస్క్‌లు ఇంకేమైనా క్లాస్ మిస్ ఆ! అయినా వీడియో వినేసి ఆ రోజున్న టాస్క్‌ని మీరు వర్క్ కంప్లీట్ చేసి వర్క్ షీట్‌లో ఓకే. అప్‌లోడ్ చేయాలి. ఓకే మేడం. ఓకే. సిల్లీ రీజన్స్ అయితే ఏం చెప్పొద్దు. ఏదన్నా ఓకే మేడం. ఎమర్జెన్సీ అట్లాంటివైతే ఇట్స్ ఎక్స్‌క్యూజ్ చేస్తాం గానీ, ఏదో చిన్నగా నాకు ప్రాబ్లమ్స్ జస్ట్ పవర్ లేదనో, నెట్ కనెక్షన్ లేదు ఇట్లాంటివి చెప్పొద్దు. హ్మ్. ఒకవేళ ఈ రోజు లేకపోయినా నెక్స్ట్ డే 2 డేస్ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఓకే మేడం. ఓకే. ఏ టైంలో ఉంటుంది మేడం క్లాస్ డైలీ క్లాస్? 11-12 ఎవ్రీ డే ఇదే టైమ్ ఉంటది. ఓకే. ఓకే మేడం. ఇన్ కేస్ ఓకే. థాంక్ యూ ఏదన్నా మేడం. నాకు ఎమర్జెన్సీ ఉండి మీటింగ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు నేను ఇంటిమేట్ చేస్తాను క్లాస్ గురించి. లేకపోతే ఓకే రోజు మేడం. సేమ్ ఇదే టైమింగ్స్ ఉంటది. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ మేడం. ఒకటి మళ్ళీ నేను గ్రూపు ఒకటి కూడా పెడతాను. అందులో మీకు జాబ్ హ్మ్. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే మేడం. ఛానల్ అది ఫాలో అవ్వండి. ఓకే మేడం. ప్రెజెంట్ ఇప్పుడు కాదు. మామూలుగా అంటే మీకు కొంచెం వర్క్ కంప్లీట్ అయిన కాడ నుంచి మీరు ఒక 2, 3 మంత్స్ అయిన కాడ నుంచి మీరు ఆ గ్రూప్‌లో జాబ్స్‌కి అప్లై చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఓకే. షూర్ మేడం. ఓకే. కొంత అంటే థాంక్ యూ. కొన్ని సార్లు మీకు ఓన్లీ ఎస్‌ఈఓ రిక్వైర్‌మెంట్ వచ్చిందనుకోండి. ఎస్‌ఈఓ కంప్లీట్ అయిపోగానే ఆ రిక్వైర్‌మెంట్‌కి మీరు సెలెక్ట్ అయిపోతే ఆల్‌మోస్ట్ మీరు కోర్స్ కంప్లీట్ చేయకముందే కూడా జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మన పెయిడ్ క్లాస్‌లో కూడా ఉన్నారు. ఓకే మేడం. ఇట్లా ఎస్‌ఈఓ ఓకే. అండ్ సెర్చ్ ఇంజిన్ సోషల్ మీడియా అయిపోయిన తర్వాత జస్ట్ నేను ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం పెట్టిస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం క్లాస్‌లో ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసామో అండ్ ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ ఏవైతే చేపిచ్చామో వాళ్ళ చేత అవే వచ్చినాయి. హ్మ్. ఓకే మేడం. ఇమ్మీడియేట్‌గా సెలెక్ట్ అయ్యారు. అట్లా ఛాన్సెస్ ఓకే. కూడా మీకు రావచ్చనమాట. ఓకే మేడం. నేను చెప్తాను ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అప్పటి మేడం. నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. అంటే కోర్స్ కంప్లీట్ అవ్వకముందే మీకు అప్లై చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. మేబీ అప్పటి ఓకే నుంచి మేడం. అప్లై చేసుకుంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే 6 మంత్స్ అయిపోయేసరికి మీకు జాబ్ రావచ్చు. లేదా 5 మంత్స్ అయిపోయినాకే రావచ్చు. ఎందుకంటే అయిపోయిన ఓకే. తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకున్నామంటే మళ్ళీ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడానికి మనకి గ్యాప్ వచ్చేస్తదనమాట. సరేలే మళ్ళీ చదివినయి మర్చిపోవడం ఓకే. ఇట్లాంటివన్నీ ఉంటాయి హ్మ్. కాబట్టి మన ఎండ్ ఆఫ్ ఓకే మేడం. మన టార్గెట్ ఏంటి అంటే ఈ రోజు మొదలుపెట్టామంటే 6 మంత్స్ అయ్యే లోపల మనం జాబ్ తెచ్చుకునేలా ఉండాలనమాట. యెస్ మేడం. ఓకే. అది ఓకే స్పోర్టివ్‌గా మేడం. పెట్టుకోండి. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం, రేపు మనం ఎంత ఇంప్రూవ్ అయ్యామన్నది మీకు మీరు స్కేల్ చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే. ఈరోజు ఓకే ఏం మేడం. నేర్చుకున్నాము, నిన్నటి మీద మనం ఎంత బెటర్ అయ్యాము, నిన్నటి మీద మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాము, ఏ రోజుకి ఆ రోజు అలా మీకు మీరే స్కేలింగ్ పెట్టుకుంటే ఈజీగా ఓవర్‌కమ్ అవ్వొచ్చన్నమాట. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే. అది స్కానర్ అది పెడతామన్నారు గదా! ఆ! గ్రూప్‌లో కొంచెం పోస్ట్ చేయండి. నేను పెడతాను. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే. మీకేదన్నా డౌట్స్ ఉన్నా గూడా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కాల్ అయితే ఏం చేయొద్దు. జస్ట్ మెసేజ్ పెట్టండి. ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ అయితే అక్కడే క్లియర్ చేస్తాం. ఒకవేళ ఆ డౌట్ మీకు అక్కడ క్లియర్ కాకపోతే నెక్స్ట్ డే క్లాస్‌లో క్లియర్ చేస్తాం. ఓకే మేడం. అంటే గ్రూప్ ఉంటుంది. ఆ! గ్రూప్‌లో పోస్ట్ చేసానా? ఆ! అంటే ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఓకే. మీకేదైనా డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ ఆ గ్రూప్‌లో పెట్టేసేయండి. చిన్న డౌట్ అనుకోండి. ఓకే. నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అవుతుంది అనుకుంటే అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. ఇన్‌కేస్ అక్కడ అవ్వదు. ఓకే. ఇంకా కొంచెం మీకు అంటే మళ్ళీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ డే క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ డౌట్స్. ఓకే మేడం. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదు మ్యామ్. నాయైతే క్లియర్ అయ్యాయి మ్యామ్. ఓకే అండి. థాంక్ యూ అండి. ఓకే. ఓకే. థాంక్ యూ సీ యూ టుమారో. నేను గ్రూప్‌లో పెడతాను.
ఓకే మ్యామ్. ఓకే.